జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీకు 2026 మార్చ్ ఎలా ఉంటాయి రాశి ఫలితాలు అంటే, వృషభ రాశి మార్చి గ్రహస్థితి మీ జీవితం ఎందుకు మలుపు తిరుగుతుంది అనేది వెళ్తాం చూడండి. గురు భగవానుడు జన్మరాశి 1వ స్థానంలోను, శని 11వ స్థానంలో లాభ స్థానంలో, రాహు 10వ స్థానంలో ఉద్యోగ ఖ్యాతిలో, కేతు 4వ స్థానంలో ఇల్లు మనశ్శాంతిలోను, కేతు మన కుజుడు 2వ స్థానం ధనము మాటలోను, సూర్య భగవానుడు మరియు బుధ భగవానుడు 11 మరియు 12లో మార్పు చెందుతున్నారు. శుక్ర భగవానుడు 10వ స్థానంలో ప్రభావం చూపిస్తున్నారు. ఇది సాధారణ నెల కాదు, దేవుడు మీకు ఒక పరీక్ష, ఒక అవకాశం రెండు ఇస్తున్నాడు. చాలా అద్భుతమైనటువంటి నెలగా చెప్పవచ్చు. ప్రైవేట్ ఉద్యోగులు తీసుకుంటాం, రాహు 10వ స్థానంలో ఆకస్మిక మార్పులు. ఇంకా కొంచెం చెప్పాలంటే కొంతమందికి ఉద్యోగంలో ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రిపేర్ అవ్వడంలో తప్పలేదు. మార్చి 17 తర్వాత ఇంటర్వ్యూలకి మంచి సమయం, ఉగాది తర్వాత అని చెప్పండి. ఏమైనా వచ్చినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్త కంపెనీలో ఆఫర్ వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ బాగా స్ట్రాంగ్ అయిన తర్వాత ఈ ఉద్యోగాన్ని వదలండి, లేదా అది లేక ఇది లేక ఇబ్బంది పడతారు. ఇంకా విదేశాల్లో H1B రాలేదండి, మేము ఏం చేయాలి, మాకు పిక్ కాలేదు, మేము ఎలా ఉండాలి అని అనుకున్న వాళ్ళకి అందరికీ కూడా వెయిట్, ఇమీడియట్గా వచ్చేయకండి. అక్కడ ఏదో తిప్పలు పడి కొంచెం సాధించని ఒక 1 year వెయిట్ చేయండి. ఇక్కడికి వస్తే ఇంకా మోసంగా ఉంది. కాబట్టి ఉన్న స్థలంలోనే ఉండండి, ఇంకా వెయిట్ చేయండి, భగవంతుని నమ్మండి. తప్పకుండా మీకు మంచి రోజులు రాబోతున్నాయి. వృషభ రాశి మిత్రులారా, మీరు సాధించడానికి కోసమే పుట్టారు. ఇంకా ప్రభుత్వ ఉద్యోగానికి వచ్చేటప్పటికి పై అధికారుల నుంచి కాస్త ప్రశంసలు పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసిన ఒక గొప్ప పనికి వాళ్ళు ప్రశంసించే అవకాశాలు ఉన్నాయి. పదోన్నతి యోగం ఉంది. పాత ఫైల్ ఒకటి అకస్మాత్తుగా ముందుకు వస్తుంది. ఆహా, ఇది ఎన్నో రోజులుగా మిస్ అయిపోయానే, ఇది ఇప్పుడు దొరికింది అని ఒక అద్భుతమైనటువంటి భావన తీసుకుంటారు. చాలా అధికమైనటువంటి ఆత్మవిశ్వాసం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు మీకు ఒక చిన్న సున్నితమైనటువంటి వార్నింగ్ అని చెప్పచ్చు. అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడకండి, మీ ఉద్యోగం కూడా మీరు కోల్పోయే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. ఇంకా వ్యాపారంలో చేసే వాళ్ళకి అన్ని రకాల వ్యాపారాలకి శని 11వ స్థానంలో ఉండడం వల్ల లాభం ఉంటుంది. కానీ కుజుడు 2వ స్థానంలో ఉండడం వల్ల మాటల వల్ల కస్టమర్స్ బాధపడే అవకాశాలు ఉంటాయి. కాస్త ఆచితూచి మాట్లాడండి. వచ్చిన కస్టమర్స్ అందరూ దేవుడికి సమానం కాబట్టి వారితో నమస్కార ధోరణితో పిలిచి అద్భుతంగా వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వండి. మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ దగ్గర అమ్మకండి. ఇంకా రియల్ ఎస్టేట్ పాత స్థలాల అమ్మకం జరగవచ్చు, లావాదేవీలన్నీ అవ్వచ్చు. పోస్ట్ మార్చ్ తర్వాత, ఉగాది తర్వాత కొనుగోలు చక్కగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్ మెయింటైన్ చేసే వాళ్ళు యంత్రాలకి కాస్త ఓవరాయిల్ చేయడము, ఈ మరమ్మతులన్నీ కూడా చేయడము, లేదా విదేశాల నుంచి మంచి మిషనరీస్ దింపడం అంతా కూడా ఏప్రిల్ తర్వాత మీకు చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. ఇంకా ఈ ల్యాండ్స్, లోన్స్, తర్వాత చిట్ ఫండ్స్ అవన్నీ వెళ్తున్నారు చూసారా, మీరందరూ కూడా ఒకసారికి 2 సారి డాక్యుమెంటేషన్ అంతా బాగా చదవండి, గోత్రు చేయండి. మీ అడ్వకేట్ దగ్గర, మీ లాయర్ దగ్గర అన్ని చూపించి ఇది కరెక్ట్గా ఉందా అని చూపించిన తర్వాత సంతకాలు పెట్టండి. కానీ తొందరపడి సంతకాలు పెట్టి అడ్వాన్స్ ఇచ్చి మోసపోకండి. ఇంకా షేర్ మార్కెట్ హఠాత్ లాభం, హఠాత్గా పడిపోవడం రెండు జరుగుతుంది కాబట్టి జాగ్రత్త. టూ మచ్ వాల్టేట్ ఉంటుంది కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయను, కానీ ఇంట్రాడే ఫ్యూచర్ ఆప్షన్స్లో పెట్టి మోసపోకండి. ఎవరెవరో నేను టిప్స్ ఇస్తాను, నేను మీకు పాయింట్స్ ఇచ్చేస్తాను, మీరు ఇన్ని లక్షలు సంపాదించేస్తారు, ఈ ఫేస్బుక్లో ఇన్స్టాలో ఎవరెవరో పెడుతూ ఉంటారు. దాంట్లో సాధించిన వాళ్ళది ఒక 20 మంది పేరు ఇవ్వండి అని చెప్పండి. వాళ్ళంతే, మళ్ళీ మీ ఫోన్ కూడా లేపరు. అలాంటివి వాటికి మీకు ఇంత డబ్బులు కడితే మీకు ఇంత మెసేజ్ ఇస్తాం, అసలు నమ్మకండి. బాగా జాగ్రత్త పడండి. మార్కెట్ ఎలా ఉందో చూడండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయండి. మీ డబ్బులు మీ దగ్గరే ఉంటుంది. కొంచెం ముందు వెనక ఉన్నా కూడా యాడ్ ఆన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి. ఇంకా గురు జన్మరాశిలో ఉండడం వల్ల ఆర్థికమైనటువంటి ప్రభావం ఉంటుంది, లాభసాటిగా ఉంటుంది, అదేవిధంగా ఖర్చులు కూడా ఉంటుంది. బంగారం కొనుగోలు శుభం అని చెప్పచ్చు. అప్పు ఎవరికి ఇవ్వకండి. ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో, వాళ్ళు తిరిగి వాళ్ళ దగ్గర అడిగేటప్పుడు మిమ్మల్ని శత్రువుల కంటే ఎక్కువ హీనంగా చూస్తారు. కాబట్టి డబ్బులు ఇవ్వకండి. ఇంకా దంపతుల మధ్య కుటుంబంలో కేతు 4వ స్థానంలో ఉంటారు కాబట్టి అపార్థాలు, ఒకరి పట్ల ఒకరి ఈర్ష స్వభావం, ఈగో అని ఉంటుంది. భర్త దగ్గర, భర్త భార్య దగ్గర కాస్త సమరసం పాటించండి, ఎక్కువ చేయకండి. మార్చి మధ్యలో చిన్న గొడవలు కూడా వచ్చే అవకాశం ఉంటాయి. మళ్ళీ ఉగాది తర్వాత అన్ని శాంతి అయిపోతుంది, ప్రశాంతంగా. అది కుటుంబం అంటే ఇలాగే ఉంటుంది, కానీ కొంచెం జాగ్రత్త పడండి. ఇలాంటి నెగిటివ్స్ వచ్చినప్పుడు ఎలా కేర్ తీసుకోవాలో మీకు మీరే ఆలోచించుకోండి. ఇంకా ప్రేమికుల మధ్య పాత ప్రేమ తిరిగి రావచ్చు, ఒక రహస్య విషయం బయటపడే అవకాశం ఉంటుంది, జాగ్రత్త. కుటుంబంలో తల్లి యొక్క ఆరోగ్యం జాగ్రత్త. ఇంట్లో శుభకార్య యోగం, గృహప్రవేశం, ఉపనయనం, వివాహం, ఇలాంటి చాలా అద్భుతమైనటువంటి భూమి పూజ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సీమంతాలు ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా సోదర సోదరీమణుల మధ్య ఆర్థిక సహాయం చేస్తారు, భాగస్వామి దగ్గర ఉంటుంది.
ఎప్పటి నుంచో మీకు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు గొడవలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. వ్యవసాయదారులకి విత్తనాలు జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి. నాసి రకం విత్తనాలతో మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. నీటి సమస్య తాత్కాలికమే, అద్భుతంగా ఉంటుంది. పశువులకి వైద్యం అవసరం ఉంటుంది, చూసుకోండి. కోర్టు వ్యవహారాలకు వచ్చేటప్పటికీ పాత కేసు మీ వైపు మలుపు తిరిగే అవకాశాలు ఉన్నాయి. మార్చి 20 తర్వాత అనుకూలమైనటువంటి నిర్ణయాలు, జడ్జిమెంట్ కూడా వస్తుంది. మధ్యవర్తిత్వం మంచిది కాదు. ఇంకా విద్యార్థులకు వచ్చేటప్పటికి పోటీ పరీక్షలు రాసే వారికి శ్రమ రెట్టింపుగా ఉంటుంది. విదేశీయ విద్యకు యోగంగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. ఐటీ, బ్యాంక్, హాస్పిటల్ రంగాల్లో చాలా స్ట్రెస్ పొందే అవకాశాలు ఉన్నాయి. కాస్త మీరు యోగా, ధ్యానం లాంటిది ఎక్కువ చేయండి. ఇంకా ఆరోగ్యపరంగా గొంతు, ఈ కంఠంకి సంబంధించి, ఈ యొక్క వోకల్కి సంబంధించి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. టాన్సిస్ లాంటిది, చిన్న చిన్న శస్త్రచికిత్స కూడా అవకాశం ఉంటుంది. మంచి డాక్టర్ దగ్గర వెళ్ళి చక్కగా ఒక మాస్టర్ చెకప్ ఒకటి చేసుకోండి. నిద్రలేమితనం చేసుకోండి. మార్చి 10-15 మధ్యలోనే ఈ సర్జరీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉదయం కాస్త వ్యాయామం చేయండి, నడక చేయండి. పాలు, పెరుగు కాస్త తగ్గించండి. మంచినీళ్ళు ఎక్కువ తాగండి. నిమ్మరసం ఎక్కువ తాగండి. వేయించినవి కాస్త తగ్గించండి. ఈ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అని కొంచెం తగ్గించండి. మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏంటి? శక్తివంతమైనటువంటి పరిహారాలు చెప్తాను, బాగా వినండి. దీన్ని కానీ పాటిస్తే ఈ మార్చి నెల మీకు యోగంగా ఉంటుంది. ప్రతి శుక్రవారం ఓం శుక్రాయ నమః అని 108 సార్లు జపించండి. అమ్మవారి ఆలయాల దర్శనం చేసుకోండి. వీలుంటే చండీ సప్తసతి పారాయణం చేయండి. ఇంట్లో అమ్మవారికి ప్రదక్షిణం చేయండి. ఆ నిమ్మకాయ దీపం వెలిగించండి. స్త్రీ పురుషులు ఎవరైనా కూడా రాహుకాల సమయంలో తెల్లని పూలతో అమ్మవారికి అర్చన చేయండి. పేద బాలికలు ఉంటారు కదా, ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి వస్త్రం ఇవ్వండి, లేదా పుస్తకం ఇవ్వండి, పెన్సిల్ ఇవ్వండి, ప్లేట్ ఇవ్వండి. పేదవాళ్ళకి చక్కగా చేయండి. నవగ్రహ ప్రదక్షిణం ప్రతిరోజు 19 ప్రదక్షిణాలు చేయండి. ఒక్క 5 నిమిషాలు మనం కేటాయిస్తే ఆ దేవాలయంలో పోయి 19 ప్రదక్షిణాలు చేయడం వల్ల కనెక్టివిటీ అనేది, నాకు టైం లేదండి, భగవంతుడికి కూడా టైం లేదండి. భగవంతుడి దగ్గర మనం అపాయింట్మెంట్ తీసుకోవాలి. కాబట్టి జాగ్రత్త వృషభ రాశి మిత్రులారా. అదృష్ట సంఖ్య 6 మరియు 2. అదృష్ట రోజు శుక్రవారం. అదృష్ట రంగు తెలుపు మరియు లైట్ గ్రీన్ అని కూడా చెప్పొచ్చు. అదృష్ట దిక్కు ఈశాన్యం అని కూడా చెప్పొచ్చు. ఇంకా వృషభ రాశి వారికి మార్చ్ ఒక దివ్య మార్గదర్శనం అని చెప్పొచ్చు. మీరు గర్వాన్ని వదిలితే దేవుడు గౌరవం ఇస్తాడు మీకు. బాగుంది కదా. మీరు కోపాన్ని నియంత్రిస్తే ధనం లభిస్తుంది. ఇలా మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ కుటుంబ భవిష్యత్తుని శాసిస్తుంది. నమ్మకం ఉంచండి, ధైర్యంగా ముందుకు వేయండి. శుక్ర కృప పొందండి. విజయోస్తు. ఇంకను ఇది గోచార ప్రకారం చెప్పాను కదా. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మా యొక్క స్క్రీన్లో కనబడుతున్నటువంటి నెంబర్కి వాట్సప్ చేయండి, కాల్ చేయకండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. మాతో అపాయింట్మెంట్ పొందాలనుకుంటే విజయోస్తు.